నన్నే మర్చిపోయారు. ఇక విడమర్చి ఎందుకు చెప్పాలి? నిన్నెందుకు మర్చిపోతాం? నువ్వు అర్చన, అప్పుడప్పుడు ఇంటికొస్తూ ఉంటావు కదా. ఏ నువ్వుండవే, జోక్లయ్యొద్దు. తనన్న దాంట్లో తప్పేం లేదు. అప్పుడప్పుడు వస్తున్నాను కాబట్టే గెస్ట్ లా చూస్తున్నారు, అంతే తప్ప ఈ ఇంటికి నాకు సంబంధమేముంది? అర్చన, ఎందుకు ఇలా పిచ్చిదానిలా అరుస్తున్నావు? నాకేం పిచ్చి పట్టలేదు ఆంటీ, కానీ నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు. అదే నాకు నచ్చట్లేదు. సరిపోయింది. నీకు ఎప్పుడో చెప్పాను కదమ్మా, మీ ఆంటీని నమ్ముకుంటే జరిగేది ఇదేనని. ఈ ఇంట్లో ఏం జరగనట్టు అందరూ పొలైట్ గా యాక్ట్ చేస్తున్నారు. అదే నాకు నచ్చట్లేదు. అర్చన, నువ్వు టెన్షన్ పడకుండా రిలాక్స్ గా ఉండు. పద, మనం వెళ్ళి గదిలో మాట్లాడుకుందాం రా. వద్దంటీ, కన్విన్స్ చేయాలని చూడకండి. నేను మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించడానికి వచ్చాను. చూడండి, భర్త పేరు శ్రీ తారక్ అని, భార్య పేరు శ్రీమతి నీలవేణి అని అధికారికంగా సర్టిఫికేట్ ఇచ్చారు. హే, థ్యాంక్ యూ అర్చన, ఐ లైక్ ఇట్. చూసారా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన శ్రమ లేకుండా చేసింది. తను చేసిన పనికి థ్యాంక్స్ ఎందుకు, కానీ స్ట్రాంగ్గా కాఫీ ఇవ్వు నిలవేణి. అలాగే సార్. ఆపుతారా? ఏంటి వెటకారమా? ఆంటీ, ఇద్దరిని అఫీషియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ గా చేసి మళ్ళీ నన్ను ఇంటి కోడల్ని చేస్తానని కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంటే వినడానికి నేనేమన్నా చంటి పిల్లని అనుకుంటున్నారా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ చూశాక నీ దారి నువ్వు చూసుకోకుండా ఇక్కడికొచ్చి వాదిస్తున్నావేంటమ్మా? ఎందుకండి అలా అంటారు? తన మనసు నొచ్చుకుంటుంది. నచ్చుకోవడం కాదు, చచ్చిపోతున్నాను ఆంటీ. ఈ నీలవేణి ఏం తెలియని అమాయకురాల్లో మొహం పెట్టి అన్నిటినీ తన సొంతం చేసుకుంటుంది. అది అలా అడుగు. అడగాలనుకుంటే అడగమంటున్నా బామర్ది, అంతే. తనకు ఆ రైట్స్ ఉన్నాయి. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సైలెంట్ గా ఉంటే ఎలా? పిచ్చి ప్రశ్నలకి మేం సమాధానం చెప్పం. ఇది పిచ్చి ప్రశ్న? అమ్మా, దయచేసి మా ఇంట్లో గొడవ చేయొద్దు. ఏదైనా ఉంటే నువ్వు మీ ఆంటీ కలిసి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోండి. చూడు, నీలవేణి నేను భార్యాభర్తలం. మధ్యలో నువ్వు వచ్చి న్యూసెన్స్ చేస్తానంటే ఊరుకోను. మేం హ్యాపీగా ఉన్నాం, ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. వెళ్ళను. అంత హాయిగా నువ్వుంటే నేను కామ్గా వెళ్ళిపోతాననుకుంటున్నావా? ఒక్కసారి అటు చూడు. నీలవేణి మొహంలో ఆ గ్లో చూశాకైనా నువ్వు అర్థం చేసుకో. ఆ అందం, అమాయకత్వం నాకు బాగా నచ్చాయి. రిజిస్ట్రేషన్ జరగకూడదని మా అమ్మ అడ్డుపడాలని చూసింది, కానీ నీలవేణి సంతకం పెట్టింది. హే, స్టాప్ ఇట్. ఇక్కడికొచ్చి తనేదో వాగుతుంటే మీరు సపోర్ట్గా మాట్లాడతారేంటి? ఎవరైనా మర్యాద తప్పి మాట్లాడితే బాగోదు. మరి మీ అమ్మ ఇన్నాళ్ళు నన్ను నమ్మించి మోసం చేసిందని చీటింగ్ కేసు పెట్టుకోనా? వెళ్ళి పెట్టుకో. దానివల్ల ఎవరికి నష్టం? నాకైతే కాదు కదా. అదే పని చేస్తాను. అర్చన, ఎందుకు పిచ్చిగా ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా, నా మాట నమ్ము.
ఇదే మాట చెప్పి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారంటీ. ఇప్పుడు అందరూ నన్ను ఫోన్లో చూస్తున్నారు. మీ ఇంట్లో పని వాళ్ళు కూడా నన్ను గౌరవించేలా లేరు. మీ ఆంటీ మళ్ళీ రెండో పెళ్లి చేస్తుందేమో చూడమ్మా. నీలవేణి ఉండగా అది జరగదులే. పైగా తనకు అలాంటి ఆలోచన కూడా లేదు. మీరు అర్చనకి ఆశలు పెంచకండి. ఇప్పటికే సగం చచ్చి ఊరుకుంది. మరి సగం శవాన్ని పెళ్లి చేసుకోకూడదు కదా, అరిష్టం కదా. బావా, నువ్వు సైలెంట్ గా ఉండకపోతే నీ మీదకి ఏదొచ్చి పడుతుందో తెలీదు. వద్దులేమ్మా. మీరందరూ మాట్లాడకుండా ఉంటారా? అర్చనను కన్విన్స్ చేయకుండా కోప్పడేలా చేస్తున్నారు. అర్చన, నువ్వురా. రా. నేను రాను ఆంటీ. మీరు చీట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. అలా కాదర్చన, నేను చెప్పింది వినకుండా నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? నేను నీతో మాట్లాడాలి. నువ్వురా. రా. తన మాటలేం పట్టించుకోకండి. వస్తుంది, అరుస్తుంది, వెళ్ళిపోతుంది. మనం ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. యాటిట్యూడ్ చూపించావంటే మొదటికే మోసం వస్తుంది. ఆంటీ, మీరు చేసిన పనికి నాకు మీ మీద కోపం రావాలి కానీ మీరు నా మీద కోపడుతున్నారేంటి? నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తే ఎవ్వరైనా సరే విసుక్కుంటారు. ఎందుకిలా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు? తారక్ నీలవేణిల మ్యారేజ్ ని రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారని చిన్న హింట్ ఇచ్చినా సరే నేను అడ్డుకునేదాన్ని కదా. కానీ మీరు నాకు చెప్పలేదు. అంటే మోసం చేసినట్టే కదా? లేదు, వాళ్ళ ప్లాన్ తిప్పి కొట్టాలని ప్రయత్నించాను. ఆ రిజల్టేనా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్? నేను చెప్పేది కాస్త ఓపిగ్గా విను. ఇదంతా నా కొడుకు వేసిన ప్లాన్. నీలవేణిని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్లి సంతకాలు పెట్టిస్తే అధికారికంగా ఈ ఇంటి కోడలవుతుందని ఇలా చేశాడు. ఆ విషయం ముందే తెలిసింది. అందుకే శాలరీ తీసుకునేటప్పుడు సంతకాలు పెట్టాలి అని దాన్ని ఏమార్చి డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించాను. మరి విడాకులు ఇవ్వకుండా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా రిజిస్టర్ చేయడం ఏంటి? రిజిస్టర్ కూడా అడ్డుపడ్డాడు. నేను రెడీ చేసిన డివోర్స్ పేపర్స్ చూపించాడు. కానీ తారక్ ఆ సంతకాలన్నీ నీలవేణికి మ్యాటర్ అర్థం కాక పెట్టిందని వాదించాడు. నీలవేణి నన్ను చూసి భయపడి వాడికి సపోర్ట్ చేయలేదు. వాడు అమ్మవారిని అడ్డు పెట్టుకుని నీలవేణిని ఒప్పించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దట్టు ఇద్దరు మేజర్స్. అంతకు మించి మనం ఏమీ చేయలేం.